దుర్గామాత యొక్క 6వ స్వరూపనామము కాత్యాయని. కాత్యాయని దుర్గాదేవి నవదుర్గల్లో 6వ అవతారం. నవరాత్రుల్లో 6వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. దుర్గాదేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారి వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దని అని పిలుస్తారు. ఈ దేవి చతుర్భుజ. ఈమె కుడి చేతులలో ఒకటి అభయముద్రను కలిగి ఉంటుంది. ఎడమ చేతులలో ఒక దానియందు చంద్రహాస ఖడ్గము, మరొక దానియందు పద్మము శోభిల్లుచుండెను. ఈమె సింహవాహన. ఈ అమ్మవారి శరీరకాంతి బంగారము వలె తలతల మెరుస్తూ ఉంటుంది. పూర్వము కథానామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి కలడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి. ఈ మహర్షి ఆదిపరాశక్తిని ఉపాసిస్తూ చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా తన ఎంట జన్మించాలని వరం కోరుకుంటాడు. భగవతి దుర్గాదేవి ఆయన ప్రార్థనను అంగీకరించి వరం ప్రసాదిస్తుంది. మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు అని చెప్పి ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. తనను ఓడించే మహిళ ఉండదని అహంకారంతో దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. ఇంద్ర పదవి చేపట్టి ముల్లోకాలను ఏలుతూ అందరినీ గజగజలాడిస్తున్నాడు. మహిషాసురుడి దురాగతాలను తట్టుకోలేక దేవతలు తమ బాధలన్నీ త్రిమూర్తులతో చెప్పి మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఆ తేజము అంతా కాంతుల రూపంలో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పడ్డాయి. ఆ తర్వాత కాంతులన్నీ ఏకమయ్యి ఒక స్త్రీ రూపం ఏర్పడింది. కాత్యాయన మహర్షికి చెందిన ప్రదేశంలో ఇదంతా జరిగింది కాబట్టి అతని కుమార్తెగా కాత్యాయని అనే పేరుతో అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షిచే పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది. మరో కథనం ప్రకారం కాత్యాయన మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడిగా ఉంటాడు. తన భక్తికి పరవశించిపోయిన దుర్గామాత ఆయన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించింది. అంతేకాదు ఈ మాత అందం, బలం, నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలిగా పేరు ప్రఖ్యాతలు గడించింది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందడం కోసం యమునా నదీ తీరమున కాత్యాయని దేవి వ్రతం చేశారు అని దేవి భాగవతం చెబుతుంది. భాగవత పురాణం 10వ స్కందం 22వ అధ్యాయంలో ఈ కాత్యాయని వ్రతం గురించి వివరించారు. పెళ్లి కాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. కాత్యాయని దేవి ఎరుపు రంగు చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఎరుపు రంగు అనేది జీవనానికి ప్రతీక. ఎరుపు రంగు చీరలో బంగారు వన్నె అంచు ఉంటుంది. ఇది అమ్మవారి వస్త్రధారణలో రాజసాన్ని గుర్తు చేస్తుంది. ఈ అమ్మవారి దర్శనం సకల ముక్తి ప్రదాయకం. అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తారు. హిందూ శాస్త్రాలు, యోగతంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. కాత్యాయని అవతారానికి ఉన్న శక్తి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అందుకే కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు 6వ చక్రం అనగా ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది. ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవ్వటం వల్ల సాధకులలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ చక్రమునందు స్థిర మనస్సు కల సాధకుడు
తన సర్వస్వమును కాత్యాయని దేవి చరణములు యందు సమర్పించును. పరిపూర్ణంగా ఆత్మ సమర్పణము గావించు భక్తునకు సహజంగానే కాత్యాయని మాత దర్శనము లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములనేడి చతుర్విధ పురుషార్థములు ఫలములు లభిస్తాయి. మార్కండేయ పురాణం దేవి భాగవతంలోనూ కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం.